సిఎంఆర్ షాపింగ్ మాల్, వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి మళ్ళా. అందరికీ నమస్కారం అన్న, నా పేరు సుమతి. నేను గత 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉంటున్నామన్న. ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ మేము. ఇది సమ్ము కాదు, ఇది మా కుటుంబం. మేము కాల్వ దగ్గర ఉండేటోళ్ళం అంటే ఎవరం మేము? మా బతుకు తెరువు కోసం మేము ఇక్కడ వచ్చి బతికేటోళ్ళం మేము. అట్లాంటి వాళ్ళం మా కోసం మేము ఇక్కడ ఇల్లులు ఏర్పాటు చేసుకొని, ఎవరి దగ్గర దౌర్జన్యంగా వచ్చిన భూములు కాదు ఇవి. పహానా పట్టతోని మేము కొనుక్కున్నాం. వాళ్ళు మాకు అమ్ముతాయి ఫ్లాట్ల లాగా చేసి 50 గజాలు 100 గజాలు అట్లా చేసుకొని తీసుకున్నాం. గత 35 సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రోజు వచ్చి మీలులు గుల్లగొడతాం, బుల్డోజర్లు వస్తున్నాయి, మీ మీద దింపేస్తామంటే ఎట్లా కూర్చుంటాం? 100 మంది నీకు బలిసిన వాళ్ళు ఉండొచ్చు, మేము 1000 మంది లేనోళ్ళం ఇక్కడ. ఎట్లా అంటే మేము ప్రతి ఒక్కరం మేమేస్తేనే ఈరోజు నువ్వు గద్ద మీద కూర్చున్నావేమో, కానీ మేము దలుచుకుంటే గద్ద మించి దింపుడు ఒక్క నిమిషం కాదు మాకు. రేవంత్ రెడ్డి అన్న, ఇదొక మామూలు మహిళగా నేను నీకు సవాల్ విసురుతున్నా. దమ్ముంటే ఇక్కడికి వచ్చి రీ ఎలక్షన్స్ పెట్టండి, అప్పుడు ఎవరిదో చూసుకుందాం. ఇంతమంది రక్తంతో మీరు చూసుకుంటా అంటే మేము ఊకోము. ప్రతి ఒక్కరం 1 నెల అవుతుంది, 2 నెలల నుంచి మాకు కన్నీటి గాథ. ఎట్లా అంటే మేము ఒకరు నైట్ పడుకుంటామో తెలియదు, రాత్రి 9 నుంచి 2 గంటల దాకా మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇల్లులు పోతే ఎట్లా బతకాలి, ఎక్కడ పోయి ఉండాలి? గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. 10 సంవత్సరాలు ఇదే లంకకు వచ్చి తులసిరామ్ నగర్ 10 సంవత్సరాలు నేను రెంటుకున్నాను. మళ్ళీ రూపాయి కూడబెట్టుకొని నేను ఇల్లు కొనుక్కున్నాను. ఒక 60 గజాలు ఇల్లు కొనుక్కున్నాను. అన్నీ మీరే రిజిస్ట్రేషన్ చేసారు. పట్టా ల్యాండ్లో మేము కొనుక్కున్నాము. మాకు అమ్మినాక ఇప్పుడు ఏమంటారు అంటే మేము వచ్చి కూడా ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది మేము ఓన్ హౌస్కి. అరే సొంతం నుంచి వచ్చినా కదా అని మంచి హాయి ఉన్నాను. అప్పుడు నాకు డబల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తారు? మన కేసీఆర్ సారు ఇల్లు లేని వాళ్ళకి, రెంటుకున్న వాళ్ళకి బాధపడకుండా ఇల్లు ఇస్తాడు. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇల్లు తీసిస్తా అంటున్నారు, మా ఇల్లు తీసిస్తా అంటున్నారు. కేసీఆర్ సార్ వాళ్ళు అట్లా ఇల్లు తీసిస్తారు, కట్టలేదు డబల్ బెడ్రూమ్లు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు, ఒప్పుకున్నారు. మీరేమో మా ఇల్లు కూర్చి మీరు ఇస్తారు. అదేమన్నా మీకు న్యాయమా? చెప్పండి, మీకు న్యాయమా? మా ఉసురు మీకు ముడుతుంది, మా కళాకళ మీకు ముడుతుంది. నేను చెప్తున్నా, మేము ఎంత బాధ. మేము రాత్రి పగలు తిండి తినకుండా 1 నెల నుంచి ఎక్కడి నుంచి ఏ బుల్డోజర్ వస్తుందో, ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారో, అమ్మ రండి, అమ్మ ఉమ్మ రండి. ఒక పేరు అనేది మేమందరము మా బస్సులో ఇది నమ్మాల్సిన మేమందరం ఒక కుటుంబంలాగా ఉన్నాము. మమ్మల్ని ఇక్కడ నుంచి తీసేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడ బతకాలి? మేము 30 కిలోమీటర్ల మేము ఇస్తాము. మేము కాదంటే మా కేసీఆర్ సార్ కట్టిండు, మంచిగా కట్టిండు. అది ఎవరి కోసం కట్టిండు? ఎందుకు కట్టిండు? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిండు. ఇల్లు తీసుకుంటామని మీకు చెప్పలేదు. నేను చెప్తున్నాను, ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మా ఇళ్ళ జోలికి వస్తే మేము మర్యాద ఉండదు. మీరు ఇల్లు ఇప్పుడు మీరు ఇంటికి మీకు మార్కింగ్ ఇచ్చిరా? మీకు ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? సర్వే చేసారు మార్కింగ్. సో మీ భయం ఏంటంటే ఆయనకు వచ్చి కూలగొడతారేమో అర్ధరాత్రి. 2 నెలల నుంచి తిండి తింటలేము సార్. మేము 2 నెలల నుంచి మేము అసలు ఉన్నామా, మేము భూమి మీద బతుకుతున్నామా కూడా మాకు తెలుస్తలేదు. మనిషి అంటే ఏం చెప్తున్నారు అధికారులు మీకు వచ్చి? ఏమంటారు అంటే మీ ఇల్లు ఎప్పుడు పోతుందో తెలియదు. ఏమైనా పైసలు ఇస్తామని చెప్తురా? ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తారు. ఏం చెప్తలేము, మేము సర్వేకి వస్తున్నామని చెప్తున్నాం అంతే. సర్వేకి వస్తున్నాం, దొంగచాటుగా చేసిపోతారు. దొంగచాటుగా వస్తున్నారు. ఆ పక్కకున్న మేము అడుగుతా ఏమంటారు అంటే, ఏం లేదమ్మా మా సర్వే చేస్తున్నాం, మేము ఏం కాదంటారు. కానీ పక్కకున్న ఏమంటారు, అమ్మ మీ ఇల్లు పోతుంది అంటారు. అంటే మీకు సంజాయించుడు కానీ చెప్పుడు ఏమీ లేదు సార్. ఇల్లు పోతుందని మాత్రం చెప్తారు. ఇల్లు పోతుందని చెప్తారు. మరి పక్కకున్నాడు అంటే ఏం కాదంటారు. సర్వే మెల్లగా దొంగచాటుగా చదువు రాని వాళ్ళు చాలా మంది ఇక్కడ. అందరూ ఎవరు లేనప్పుడు అందరు డ్యూటీలో పోయినప్పుడు వచ్చి వాళ్ళ కరెంట్ బిల్లు తీసుకొని, మరి నల్ల బిల్లు తీసుకొని, లేదమ్మా మేము ఒకటి సర్వే. మీకు దమ్ము ఉంటే అందరు ఉన్నప్పుడు రావాలి. సండేలు శనివారం సాటర్డే సండే రావద్దు. మీరు మీటింగ్ పెట్టి చెప్పాలి, చెప్పకపోతే నడవదు. సాటర్డే సండే రాకుండా అందరినీ పిలిచి చెప్పి అప్పుడు మేము అంటాం, ఒప్పుకుంటాం. అట్లా కాదు మీరు దొంగచాటుగా సండే రోజు. మీ కాలనీ పేరు మొక్క? తులసిరామ్ నగర్. వాళ్ళందరూ బ్యానర్ తులసిరామ్ నగర్. ఎన్ని ఇల్లు ఉంటాయి తులసిరామ్ నగర్ లో? 175 ఇల్లు. 175 న్యూ తులసిరామ్ నగర్ 175. అంటే 60 నుంచి 200 గజాలు దాకా ఉంటాయి. ఎట్లుంటాయి? అంటే బాగా బలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా? ఎవరు లేరు ఇక్కడ. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అన్నగాని లెక్క అయితే ఎవరు లేరు. లేకనే రేవంత్ రెడ్డి అన్నగారు హైటెక్ సిటీలో కట్టుకుంటాడు, పంజాబ్లో కట్టుకుంటాడు. లేకనే మేము ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు. అన్నగానికి ఏమో మంచిగా కాపాడుతుంది, మీకేమో గుల్ల కొడుతుంది. ఆయన నోటీస్ వేస్తున్నాడు, ఉన్నామమ్మా మంచిగా ఉండండి అని ఇస్తున్నాడు. మాకేమో బుల్లలు పెట్టి నొప్పిస్తా ఉంటున్నాడు. మాకు న్యాయమా? అన్నకో న్యాయం, మాకో న్యాయమా? నీకు నమస్తే. మా ఇంట్లో జోలికి రావాకండి. మేము పేదోళ్ళము, మేము కాయకష్టం చేసుకుని బతికిన వాళ్ళము. నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు. నా చెల్ల పిల్లలు 2, నేను, నా కొడుకులు 3. మేము ఎక్కడ పోయి బతకాలని నువ్వే ఆధారం చెప్పండి. మేము ఇళ్ళలో పని చేసుకొని ఏళ్ల నుంచి బతుకుతున్నాము. మాకు కాజు కూడా బిడ్డ కూడా తెలియదు. అప్పటి నుంచి
చేయాలా? మేము ఎక్కడ చేయాలా? చదవండి. మీ అమ్మ నిన్ను చదివించింది, కలెక్టర్ చేసింది, మినిస్టర్ చేసింది. మా పిల్లలు ఎప్పర్లు కాసలు పెట్టాలా? మేము ఏం చేయాలో చెప్పు రేవంత్ రెడ్డి, చెప్పు. మనం చెప్పాలా, న్యాయం చెప్పాలా? నువ్వు మనిషివైతే మా పేదవాళ్ళ కడుపులు కొట్టద్దు. మమ్మల్ని చూడాలా? మాకు అన్నిటి బాధ తెలవాలా నీకు? మేము ఎంత బాధపడుతున్నామో నీకు తెలియదా? మేము ఎంత రాత్రులు పగల నిద్ర లేక తిండి లేక ఓటలు మళ్ళీస్తున్నాము. ఎంత బాధలు పడుతున్నామంటే మా దగ్గర 10 పైసలు లేదు. బయట పోయి అక్క నీ పేరేందక్క? మా ఇల్లు తీసేస్తే మేము ఎట్లా ఏం పేరు? రత్నమ్మ రత్నమ్మ. ఇంటికి మార్కింగ్ ఇచ్చిర్రా? కూలగొడతారని చెప్పారు, సర్వే చేసిపోయింది. మీ అనుమానం ఏంటంటే కూలగొడతారేమో. కూలగొడతారని. ఎంతమంది పిల్లలు రత్నక్క? ఎంతమంది పిల్లలు? నాకు 3 కొడుకులు, మా చెల్ల కొడుకులు 2. 5 మంది ఇక్కడే. అందరు నువ్వే చదివినవా? అందరూ లాంకలోనే ఉంటారు. అందరు ఇన్నే ఉండ్రు. అందరూ ఇక్కడే ఉంటారు. ఏం పేరమ్మా నీకు? లక్ష్మి అన్న నా పేరు. అన్న నమస్తే అన్న. నమస్తే లక్ష్మి. మేము ఇక్కడే ఉంటాము. ఎన్నేళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 ఇయర్స్ నుండి ఉంటున్నాం అన్న. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం ఉన్నాయా? ఉందన్న, నోటరీ ఉంది. కొనుక్కున్నారా? కొన్న ల్యాండ్ అన్న. కొనలేదు. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా 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 అంటున్నాను. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు. ఇల్లు ఊలగొడతామని, మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్నా? మాకు గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చింది కదన్నా. ఈ కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ట్యాక్స్ పిల్లలు ఎంతమంది లక్ష్మి మీకు? 2 అన్న. 2 పిల్లలు. ఏం చదువుతుండ్రు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటుండ్రు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నా. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమవుతుంది, మమ్మీ ఇల్లు ఏమవుతుంది ఏమంటారు మీటింగ్లో అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకొని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకున్న అధికారులు ఏమైనా చెప్తుండ్రా వచ్చి? అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభాపూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాసన్న గారు, ఏది దూసరి అన్న, లావణ్య గారు, మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడినారు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందే లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు కూలగొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పడానికి వచ్చినాం మేము. మీకు ఎవరికి ఏం కాదు. కాలేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తుంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు తీ అనుకుంటే నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరు అందరు బయలుదేరిపోయినారు అనుకో, ఎట్లా వస్తావని అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం, అవి ఆమె నాలాలు ఉందట, ఇల్లుందట, అన్నుందట అని చెప్పి మీరు తప్పించుకున్నారు అనుకో, రేపు మేమంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కళ్ళకు సమస్య వస్తే దన్మని అందరూ ఒక కాకి ఏమైనా అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరు అందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఇచ్చగొడతారు. నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పేదానికి మేము వచ్చినాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.